రాష్ట్ర స్థాయి నాయకులకు శాశ్వతంగా కొన్ని నియోజకవర్గాలుంటాయి. ఆ నియోజకవర్గాల్లో నేతలకు తిరుగుండదు. ఏపీ సీఎం చంద్రబాబుకు కుప్పం, మాజీ సీఎం జగన్కు పులివెందుల అనేవి శాశ్వతం. అక్కడ గెలుపు బాటలకు శాశ్వత పునాదులు ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయ ప్రారంభ సమయంలో చంద్రబాబు చంద్రగిరి నుంచి బరిలోకి దిగారు. 1989 నుంచి మాత్రం కుప్పానికే పరిమితమయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం పులివెందులలో మాత్రమే పోటీ చేస్తూ వచ్చారు. ఈ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబం. అయితే ఇప్పుడు అటువంటి కంచుకోటగా పిఠాపురాన్ని మలుచుకోవాలని చూస్తున్నారు పవన్. అక్కడ అభివృద్ధితో ప్రజల మనసు గెలుచుకోవాలని భావిస్తున్నారు. ఈ విషయంలో కొంతవరకు వర్కౌట్ అయ్యారు కూడా. మరోవైపు పవన్ కు పిఠాపురంలో టీడీపీ నుంచి వర్మ ఒక అడ్డంకి. ఎందుకంటే వర్మ బలమైన నాయకుడు కూడా. టీడీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఆయనది. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఈ సీటును కోరుకున్నారు. అప్పుడు కూడా వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి తన ప్రభావాన్ని చూపుతారన్న వార్తలు వచ్చాయి. కానీ చంద్రబాబు సముదాయించడంతో ఆయన మెత్తబడి పవన్ కు సహకరించారు. ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం టీడీపీ మార్కు చాటాలని చూశారు పిఠాపురంలో. అయితే దీనికి టీడీపీ హైకమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. ఇప్పుడు ఏకంగా టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించారు వర్మను. అయితే ఇదంతా పవన్ ముందు చూపుతో వ్యవహరించింది అని అందరికీ తెలిసిన విషయమే. పిఠాపురం నియోజకవర్గంలో సొంత ఇంటి నిర్మాణం జరుపుకున్నారు పవన్. అక్కడే భూమి కొని కార్యాలయంతో పాటు సొంత ఇల్లు నిర్మించుకునే పనిలో పడ్డారు. పవన్ వచ్చిన తర్వాత పిఠాపురంలో రియల్ ఎస్టేట్ కు కళ వచ్చింది. పవన్ విషయంలో కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా చూడడం ప్రారంభించారు. పవన్ వచ్చిన తర్వాత మాత్రమే పిఠాపురం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఎక్కువ మంది భావిస్తున్నారు.